ఓకే సార్, అందరికీ నమస్కారం అండి. ముఖ్యమంత్రి గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారు తన ఇష్టానుసారం అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దారు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో అగ్రగామిగా ఉన్న రోజులను మనం గుర్తు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చేశారని చెప్పడానికి చాలా బాధపడుతున్నా. ఆయన బినామీ కాంట్రాక్టర్లకి చెల్లించటం కోసం, తనకిష్టమైన కంపెనీలకి చెల్లించటం కోసం ఆయన పరిమితికి మించి అప్పులు చేశారు. అవన్నీ పక్కన పెడితే ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలని ఒక నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మార్చి 16వ తారీఖున ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాబోయే 4,000 కోట్లతో కూడా ఆర్బీఐ బాండ్స్ 4,000 కోట్ల రూపాయలతో కూడా లెక్క వేస్తే 25,000 కోట్ల రూపాయలు ఏప్రిల్ 2 నుంచి రేపటి వరకు, రేపు రాబోయే 4,000 కోట్లతో లెక్క వేస్తే 25,000 కోట్ల రూపాయలు ఈయన అప్పుగా తీసుకొచ్చాడు. నిన్న జూన్ 1 తారీఖుకి ఎఫ్ఆర్బిఎం కేంద్ర ప్రభుత్వం పరిమితిని కూడా దాటిపోయింది. అప్పుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ లేదు. ఆ ప్రభుత్వానికి ఫినాన్షియల్ డిసిప్లిన్ లేదు. ఆ ప్రభుత్వానికి అందుకే ఆయన కాని సమయం అయిన ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రతి అడుగు ఆచితూచి వేయాలా, ప్రతి అడుగు ఆలోచించి వేయాలా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు విచ్చలవిడిగా బరి తెగించి 25,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి రేపటిదంతా కూడా అండి కాంట్రాక్టర్లకి కమిషన్ల కోసం కక్కుర్తుబడిదంతా కూడా ప్రజా సంక్షేమం కోసం కాదు, కమిషన్ల కోసం కక్కుర్తుపడి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా రాష్ట్రాన్ని అప్పులో ఊబిలో దించారు. నేను అడుగుతున్నా ఈ రోజున సిఎస్ని, ముఖ్యమంత్రిని కూడా ఈ 25,000 కోట్ల రూపాయలు రేపు వచ్చేదాంతో కూడా కలిపి, లేకుంటే దాన్ని పక్కన పెట్టి 21,000 శ్వేతపత్రం రిలీజ్ చేస్తారా మీరు? ఎవరెవరికి ఎంత ఇచ్చారు, ఏ కాంట్రాక్టర్కి ఎంత ఇచ్చారు, ఏ మీ బినామీ కంపెనీలకు ఎంతెంత ఇచ్చారు, ప్రజా సంక్షేమానికి ఎంత ఖర్చు పెట్టారు? మీరు వైట్ పేపర్ రిలీజ్ చేసే ధైర్యం ఉందా? నేను డిమాండ్ చేస్తున్నా ఈ రోజున తెలుగుదేశం పార్టీ తరఫున మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. కాంట్రాక్టర్లకు ఎలా ఇవ్వాలండి? వాట్ ఈస్ ద సిస్టమ్ ప్రిస్క్రైబ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్? ముందున్న వాడికి ముందు పనిచేసిన వాడికి ముందు ఒక ప్రొసీజర్ ఉన్నది. ఆ ప్రొసీజర్ను కూడా త్రోసిరాజని మీ ఇష్టం వచ్చినట్లుగా అసమధీయులకి అప్పచెబుతారండి. కమిషన్ల కోసమే కదా. నేను ఈ రోజున చీఫ్ సెక్రటరీ గారిని అడుగుతున్నా, ఈ రోజున ఫైనాన్స్ సెక్రటరీ సత్యనారాయణ గారిని అడుగుతున్నా, మీరు ఇష్టం వచ్చినట్లుగా దోచిపెట్టింది నిజం కాదా? కమిషన్ల కక్కుర్తిపడి కాదా? రిలీజ్ చేయండి శ్వేతపత్రం. ఏ ఖాతాలో ఎంత రిలీజ్ చేశారు, ఏ కాంట్రాక్టర్కి ఇవ్వాలి, ఏ కాంట్రాక్టర్ క్యూలో ఉన్నారు, ఎవరు ముందు వరుసలో ఉన్నారు, ఎవరు ముందు పనిచేశారు, మీరు ఎవరికి చెల్లించారు? ధైర్యం ఉందా? చెప్పే ధైర్యం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా ఈ రోజున ఈ ప్రభుత్వాన్ని. ముఖ్యంగా సిఎస్ గారిని అడుగుతున్నా. ముఖ్యమంత్రి లేడు, అయిపోయింది, రేపటితో అవుట్. ముఖ్యమంత్రి గారు అవుట్ రేపటి నుంచి. మీరు సిఎస్గా ఉన్నారు కనుక రేపు కూడా సిఎస్గానే ఉంటారు కనుక నేను అడుగుతూ ఉన్నాను, నేను శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా మీరు? 21,000 కోట్ల రూపాయలు ఎవరికి ఖర్చు పెట్టారు? ప్రజా సంక్షేమానికి ఎంత పెట్టారు? మీ బినామీ కాంట్రాక్టర్లకు ఎంత ఇచ్చారు? చెప్పే ధైర్యం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన సిఎస్ జవహర్ రెడ్డి గారు అని చెప్పి
నేను అడుగుతూ ఉన్నాను. నేను కూడా డీజీకి డైరెక్ట్ చేయాలని చెప్పి కూడా నేను కోరుతున్నా. ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ మీరు కూడా సీతారామాంజనేయుల మాట వినొద్దు సార్. మీరు అయిపోయింది సీతారామాంజనేయులు గారిది, అయిపోయింది కొల్లి రఘురామరెడ్డిది, అయిపోయింది కసిరెడ్డిది. రేపు 10:30కి మొత్తం తారుమారైపోతుంది. ఆశలు అడియాశలు అవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అయిపోతున్నాయని చెప్పి కూడా గమనించాలని చెప్పి కూడా తెలియచేస్తూ, చివరగా ఈ 4,000 కోట్ల రూపాయలు రేపు ఏదైతే ఆర్బీఐ బాండ్స్ను వేలం వేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నాయో 4,000 కోట్ల ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టద్దు, దాన్ని అలాగే ఉంచాలి. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని చేపడుతుందని చెప్పి కూడా తెలియచేస్తూ, అందులో ఒక్క రూపాయి ఖర్చు పెట్టినా కూడా యూ హ్యావ్ టు ఫేస్ అన్ ఎంక్వైరీ.